ఎక్కడున్నారు? ఇక్కడేనా? ఫస్ట్ ఫ్లోర్. ప్రియా ప్రియా ఇక్కడ. ఓ హాయ్, కిందకు వస్తున్నా. చూడు ప్రియా, మీట్ అవ్వగానే హాయ్ హాయ్, అంతకు మించి ఓవర్ అవ్వదు. ఈ నిక్కలించకే ఏంటి, అర్థమైందా? ఈ హీరోలా ఉన్నారా? హాయ్. హాయ్. ప్రియా కూర్చోండి. మై ఫ్రెండ్ జ్యోతి, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. డ్రెస్ సూపర్ ఉంది ప్రియా. లైఫ్ స్టైల్ 850. వెరీ నైస్, చాలా బాగుంది. సార్ ఆల్మండ్ ఫిక్స్ సండే, మోకా మ్యాజిక్ సండే, ట్రాపికల్ ఫ్రూట్ సండే, బటర్ స్కాచ్ బ్లాస్ట్, చాక్లెట్ సండే. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. బీర్ చెప్పమంటారా? ఏం తింటారో చెప్పండి. నాకు వెనిలా. నాకు కూడా. నాకు స్ట్రాబెరీ. కాదు 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 కాదు, నాకు కూడా స్ట్రాబెరీ. 2 స్ట్రా. ఎనీ చేంజెస్? 2 స్ట్రాబెరీ, ఒక వెనిలా. ఓకే సార్. మెల్లిగా తీసుకురా. ఏమండి, సొంతగా మీరు ఏది డిసైడ్ చేయరా? ఏం తినాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇలా ఫ్రెండ్ వెంటేసుకుని కరెక్ట్ అయినా అని అడుగుతుంటారా? ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఏంటట మీ ఫ్రెండ్కి? నా ఫ్రెండ్ ఏదో అడగాలట శివ. అడగండి, పర్లేదు. అమ్మాయిల్ని సైట్ కొట్టే అలవాటు ఉందా? ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న? సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్ గా కోక్ తాగుతూ హ్యాపీగా సెట్ కొడతాం. మీరే టికెట్ కొంటారు? బాల్కనీగా? చీ 10 రూపాయల టికెట్ అండి. ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు. అవన్నీ మనకు సెట్ అవ్వండి. 10 రూపాయల టికెట్ లో కూర్చొని విజిల్ వేస్తూ గోలం చేయడంలో ఉన్న కిక్కే వేరండి. మనం ఒక రోజు సినిమాకి వెళ్తామే. నీది బాగా రిచ్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ అండి. కానీ డ్రెస్ బాగా పాష్ గా ఉంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి? మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా? మా అమ్మ తిడుతున్నప్పుడు నేను ఇలా ఈ నవ్వుతుంటే మెంటల్ అనుకుంటారు సార్. మొత్తం విన్నావా? లేదు సార్. పో, థ్యాంక్ యూ సార్. తీసుకోండి. ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా? ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నాను. అవునండి, లవ్ ఫెయిలియర్. ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా? ఫ్యామిలీ ప్రాబ్లం? వేరే వేరే క్యాస్టా? కాదండి. అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం. సుధా. ఓ, మా ఇద్దరికి ఫ్రెండ్. హలో, ఏంట్రా? ఏం చేస్తున్నావు? తింటున్నాను. మీ ఆయన? దోశలు వేస్తున్నారు. దోశలు వేస్తున్నారా? ఆయనకి ఇవ్వు. హలో సార్. ఏంటి సార్ దోశలు వేసి పెడుతున్నారట? దేనికి సార్? పెళ్లికి ముందు వెంట పడ్డారు, ఇప్పుడు వంటలో పడ్డట్టున్నారు. ఎగతాళి చేయకండి సార్. ఇదిగోండి తనకి ఇస్తున్నాను. రే, ఏంట్రా మా ఆయన ఎక్కిరిస్తున్నావా? ఏ, నేను ప్రియా సీమార్కి వచ్చాం. ఓ, అంత దూరం వచ్చిన విషయం. ఏ, అంత ఫీల్ అయిపోకు. మేమే లవ్ లో పడలేదు. ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట. మాట్లాడు. అయ్యో వద్దు. మాట్లాడండి. మాట్లాడను. పర్లేదు, మాట్లాడు. హాయ్ సుధా. ఫైన్. ఏంటి, ఆ మెంటల్ లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా? నమ్మేశావా? వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు. కాస్త కోతే కాని అబ్బాయి చాలా మంచోడు. ఏ, వాడు నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా. నచ్చితే ఓకే చెప్పు. ఎలా చెప్తున్నా? నాకు వాడి గురించి బాగా తెలుసు. ఓకే. ఏముంటుంది? ఇదే నా లవ్ ఫెయిలియర్. చంపేస్తా. చంపేయండి. ఏంట్రా బంగారం? బుజ్జి, మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను. ఎలా తెలిసింది? సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు. నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను. నచ్చుతావులే, బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు? మంచి అల్లుడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ, ఆటలుగా ఉందా? చెప్తే విను, నువ్వే రాకర్లేదు. సరే, ఓకే, వదిలే. నేను రాను. నువ్వే మాట్లాడుకో మీ నాన్నతో. ఎవరు? ప్రియా ఉందా? మీరెవరు? శివ, ప్రియా ఫ్రెండ్. ఓ, కమ్.
ఏమండి ఆ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్ మాత్రం చాలు అంకిల్. జ్యూస్ తీసుకురా. చిటి ప్రియాన రమ్మను, తన కలవడానికి శివ వచ్చారని చెప్పు. నేను వచ్చింది మీకోసమే. ఓ అలాగా, కూర్చోండి వస్తున్నా. అక్క మిమ్మల్ని కలవడానికి శివ అని ఎవరో వచ్చారు. చెప్పండి ఏంటి విషయం? ధైర్యంగా చెప్పండి, ఏం పర్లేదు. యాక్చువల్లీ అంకిల్ అది. హాయ్ శివ. హాయ్, బాగున్నావా? ఫైన్. ఆ, నానా సుధా ఫ్రెండ్. లాస్ట్ మంత్ ఓ. మ్యారేజ్ లో మీట్ అయ్యాం. ఏంటి ఏంటి ప్రియా? 2 minutes లో వచ్చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. చెప్పండి, క్రిమినలా సివిలా? రెండు కాదు అంకిల్. మరి 1 minute. హలో, చెప్పు రవి. నీకు పిచ్చ? నేను రావద్దని ఇందాకే చెప్పాను కదా. ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్ రా, నాన్న దగ్గర మన మ్యాటర్ చెప్పొద్దురా. అంకిల్, ఒక ల్యాండ్ నచ్చింది, అడ్వాన్స్ ఇచ్చి పెడదాం అంటున్నాను. ఫ్రెండ్ వద్దంటున్నాడు. అయ్యో, నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పండి, లేకపోతే మిస్ అయిపోతుంది. ఆ, విన్నావా? అంకిల్ కూడా చెప్తున్నారు, మిస్ అయిపోతుందట. రే శివ ప్లీజ్ రా, నా టెడ్డీ బేర్ కదూ, నా బుజ్జి కదా. సరే, ప్లీజ్ 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 ప్లీజ్. ఆ, ఓకే. ఓకే బాయ్. అమ్మయ్య, మెంటల్. ఫస్ట్ ప్రియా ఎలా ప్రపోజ్ చేసింది అంకిల్? కావాలంటే అడగండి. ఆ? మ్మ్. థ్యాంక్స్ ఆంటీ. ప్రియా ఫోన్ చేసింది, మీరు అలెన్ చూస్తున్నారని చెప్పింది. అందుకే డైరెక్ట్ గా మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు చూడండి, నేనేమో మీకు నచ్చేసాను, మీకు శ్రమ తప్పింది, మాకు టెన్షన్ తప్పింది. హ్యాపీయా? దీనికి అంత భయపడ్డావు? నువ్వు చెప్పింది కరెక్టే గాని మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు. జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలనే ఆతృతే. అందుకే తొందరగా విడిపోతారు కూడా. కోర్టుకొచ్చి చూడండి, 85% ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే. ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్ కి సెట్ అవుదు బా. అందుకే అరేంజ్ మ్యారేజ్ మాట్లాడదామని వచ్చాను అంకిల్. కరెక్టే అనుకో. ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా? ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకిల్. మీకు ఆంటీకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏ ఆంటీ? భలేవాడి బాబు, పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని. ప్రతిదానికి ఈయన గొడవ పడేవారు తెలుసా? ఇదొకతే. పాత విషయాలని ఇప్పుడెందుకే. నువ్వేం చేస్తుంటావు? ఏ పోస్టింగ్ అప్లై చేశాను అంకిల్. 6 months లో వచ్చేస్తుంది. మీ నాన్నగారు? కాల్ టాక్సీ డ్రైవర్ అంకిల్. సొంత ఇల్లేనా? అద్దులే అంకిల్. ఉద్యోగం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఏ నమ్మకంతో నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాననుకున్నావు చెప్పు? తప్పకుండా జాబ్ వస్తుంది అంకిల్. ఎలా నమ్మను? నమ్మకమే లైఫ్ అంకిల్. ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది. తనే కాల్ చేస్తుందని నమ్మాను. ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నమ్మకమే జీవితం. సరే, 6 months తర్వాత ఒక జాబుతో రా. అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే, నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే? ఏంటి అంకిల్, 6 months లో మా లవ్ పోతుంది అనుకుంటున్నారా? ప్రియా నా కోసమే పుట్టింది. తను ఎప్పటికైనా నాదే. నాకు నమ్మకం ఉంది. వస్తాను అంకిల్. బాయ్ ప్రియా. వస్తానంటీ. నాన్న పంపించేసి వస్తాను నాన్న. ఏ ఒక నిమిషం ఆగు. ఏంటి శివ ఇలా చేసావు? ప్రాబ్లం సాల్వా? ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి. అలా చెప్పకే చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు. నేను నిన్ను మిస్ అవ్వను. ఇంత దూరం వచ్చాను. నీకు అన్నీ ఆటలే. పోస్టింగ్ వచ్చే వరకు ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా. మేడం చెప్పారు కదా, సార్ జాబ్కి వెళ్తారు. అవును మావయ్య, శివ ఉద్యోగానికి బయలుదేరాడు. రవి, రోజు ఇంత పొద్దున ఎలా స్నానం చేస్తారా? స్ప్రే కొడుతుంటే తెలియలే, వారానికి ఒకసారే. ఎక్కడ చెప్పమావయ్యా?
అవును మావయ్య, బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం. ఫీలింగా? ఎవరు చెప్పారు? టై కట్టడం అనేది ఓ ఆర్ట్ రా మామ. రెడీ అయిపోయినరా? థ్యాంక్స్ రా పండు. ఇవ్వరా. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ పెట్టరా కుయ్యా. మ్మ్. నీ రాశి నక్షత్రం చెప్పు. మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా? గుడికొచ్చాను నీ పేరు మీద కర్కాటకం. రాశి పేరు చెప్పండి. కర్కాటకం. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఎవరు చెప్పారు? ప్రియా కాల్ చేసి చెప్పింది. తను మొదలెట్టిందా? హలో 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 హలో. శివ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పింది నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావట కదా. అవునక్క. మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా? నీ ప్రాబ్లం నీది. వస్తాను శివ. రేయ్ రారా. దీర్ఘాయుష్మాన్ భవ. క్షేమంగా వెళ్ళిరారా. ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేయకు. సరే నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు, జాగ్రత్తగా నడుపు. ఆ. నానా నీ వాటా తీసి పెట్టాను రా. ఇదిగో. మా ఏంట్రా ఇచ్చారు కదా, ఇక బయలుదేరు. నీ చేత్తో వస్తే అది వేరమ్మా. వదిలిపెట్టడు. రే, పోపుల పెట్టలో చాలా దాచిపెట్టుంది, వదలొద్దు. ఏం రవి, ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా? అదే కష్టమే ఉండదు అంకుల్. బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు వడ్డీ జాగ్రత్తగా ఖర్చు పెట్టు. 20 రూపాయల మా ఏంటమ్మా? ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా, ఎలా ఖర్చు పెట్టాలని. సిస్టర్ సిస్టర్ ఏయ్, ఏయ్. సిస్టర్, అన్నయ్యకి ఫస్ట్ మంత్ సాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలేరా, ఇంట్లోనే నీకు కలెక్షన్ చూడు. మొదలు పెట్టావా? రే, నేను గాజువాక వెళ్తున్నాను రా. ఏంటక్క నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి? ఉద్యోగానికి వెళ్తున్నానన్న పొగరా. ఏంటది? చూస్తాను సార్. సార్ సార్ వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. ఒక అమ్మాయిని నరికి పారేశారు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. కొడుకు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదు. సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి. ఇప్పుడే భయం వస్తుంది. రే, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు. నేను వస్తా. సార్లే రండి. లేరండి, ఆఫీస్ కి వెళ్లారు, సాయంత్రమే వస్తారు. నన్ను ఈ టైంకే రమ్మని చెప్పారే. మీరు సాయంత్రం రండి, ఉంటారు. సార్, నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను. సార్, మీరు నాతో మాట్లాడకండి సార్, మేనేజర్తో మాట్లాడుకోండి. బండి తీసుకొచ్చామన్నారు. సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎన్నిసార్లు తిరగాలి? మేమన్నా మీ పని వాళ్ళమా? సార్, డబ్బు కడితే కట్టండి, లేదా బండి తీసుకెళ్ళిపోతాను. గంటసేపు వెయిట్ చేయండి, మా ఓనర్ గారు గంట వచ్చేస్తారు. 2 గంటలో కాదు, ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటాను. డబ్బు లేకుండా కదిలేదే లేదు. ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు? 5 లక్షలు రా. సూపర్ మావా. రేపిస్తానన్నారు. అంటే ఈ రోజు ఒకటి కాలదా? ముందే క్లయింట్ దగ్గరికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసిఐ బ్యాంక్. మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. ఎవరదే? మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. నేనే అప్పలరాజుని, చెప్పండి. లేదన్నా, ఐసీ బ్యాంక్ నుంచి పంపించారు. మీరు 3 నెలలుగా బ్యాంక్ డ్యూ కట్టలేదని చెప్పారు. అది తీసుకురమ్మన్నారు. సార్, రాత్రి మా పాపకు ఒంట్లో బాగోక ఉన్న డబ్బులని హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్. ఏంటన్నా నువ్వు అనేది? సార్ 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 రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. పాపకేమైంది? బుజ్జమ్మా, ఇక్కడ ఇంజెక్షన్ చేశారా? ఏం కాదు ఏం కాదు. ఏం కావాలి నీకు? అదే కుర్కర్ ఇవ్వండి. ఇంకేం కావాలి? చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బిక్కి. రే, నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? రే, సటైర్ లేకరా. పాపం రాయన మగపిల్లడు కావాలని ట్రై చేసి 4 ఆడపిల్లలు, అందులో ఒకటి చిన్న పాప. ఆహా, వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ పేరేంచుకోపోయావా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు?
సార్ నాన్న ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు, ఆఫీస్కి వెళ్ళారు. బాబు 1 గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది. అమ్మని పిలువు, నేను మాట్లాడతాను. ఎవరు కొట్టారు? రైనా ఏ నువ్వు అలానే పడుకోరా, పడుకుంటేనే 6 కొడుతున్నాడు. అదే లక్కీ. అరేరా బాబు తీసుకు వెళ్ళొచ్చుగా. అమ్మా భోజనం తీసుకురానా, తింటావా? క్రికెట్ అవనే తింటాను. నీకు ఈ వయసులో క్రికెట్ ఎందుకే? మధ్యలో విసిగిస్తా ఎందుకు? 4 పరుగులు కొట్టాల్సింది ఒక్క బాల్లో రా. అంకాళమ్మ మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి. సన్యాసాలు వీళ్ళు బాగుపడతారా? డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఒక్క ఆట కూడా బాబు ఏడవకురా, నెక్స్ట్ మ్యాచ్ గెలిచావురా. అన్నా ఇదే ఫైనల్. ఏమైంది? పోయింది, ఇండియా ఓడిపోయిందిరా. రే డ్యూ డబ్బులు అడిగావా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే, ఇంకోసారి గెలుస్తారులే. ఇందుకే నిన్ను క్రికెట్ చూడొద్దన్నా. వీళ్ళెప్పుడు ఇంతే. దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకోరా. ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బులా అడగమంటావురా? అందుకే ఏమీ అడగకుండా వచ్చేసాను. రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా. బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు. చెప్పానురా, బైక్ తీసుకెళ్తానని చెప్పాను. దయచేసి ఈ బండి తీసుకెళ్లదు బాబు. ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది. ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు. దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు. తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు కట్టేస్తారు బాబు. కలెక్షన్ ముఖ్యమా, ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా? సెంటిమెంట్. నువ్వే ఆలోచించరా. అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే. నేనా చెక్ తెచ్చానురా, చూడు. ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా? అవును. రే కొన్ని చెక్కులు బ్యాంకులో వేస్తేనే బౌన్స్ అవుతారా? వీడి చెక్ కింద పడేసినా బౌన్స్ అవుతురా. అసలు వీడికి ఏ బ్యాంకులోనే అకౌంట్ లేదురా. పెద్ద ఫ్రాడ్. జనాలను ఇలాగే మోసం చేస్తున్నాడు యాదవ్. ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా? ఎవరు ఇవ్వలేదురా. మేనేజర్ పనిలోంచి పీకేయడం ఖాయం. ఆ? రారా. ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిడుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్ గా ఉండు. జీవితంలో నన్ను పనిలోంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనిద్దరు ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు తెలుసా? ఏం చేయమంటావు? ఆడి కాళ్ళు పట్టుకుంటా మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. 2 రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడి మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదమైన డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్. వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటో రవి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోన్. మందు కొట్టకముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్. వద్దొద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. నువ్వు మాట్లాడు. సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు. ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే సార్, మీ వైఫ్ చాలా షార్ప్ సార్. మీరు బార్లోనే ఉన్నారని కనిపెట్టేశారు. ఏంట్రా అవుతున్నావు? నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. అయ్యో, ఎంత పని చేసావరా? ఇవ్వరా?
చెప్పరా బంగారం, కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా. కొంప ముంచావు కదా. నా తప్పేంట్రా? లేదురా, ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నావు? ఇక లాభం లేదే, నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది. తెచ్చేసుకుందాం, విడాకలేగా విసిరేస్తానే. రే, ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు. సార్, వాటర్ చాలేమో చూడండి సార్. ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడే అనుకున్నాను రా. సిస్టర్, ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు. కొనిచ్చే మోహన్ చూడు. పోనీరా, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా? శివ, క్రికెట్ ఆడడానికి వస్తావా? ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసావు? నేను ఎందుకు మానేస్తాను? వాళ్ళే తీసేశారు. తీసేసారా? తీసేశారా ఏంటి? తీసేశారు అంతే. సీరియస్ గానే ఉండలేవా? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యామని తెలియగానే నేను ఎంత ఆ ఉద్యోగం నాకు వర్కౌట్ అవుతుందని చెప్పానా? హలో, ఎవరు సార్? నేను ప్రియా ఫాదర్ని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్. మీ నాన్న ఫైన్ అంకుల్. మీరు? శివ, నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్నతో చెప్పొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ప్రియా కాఫీ షాప్ లో ఉన్నా అంకుల్. ఏంటని? ఒకసారి హోటల్ దస్పలాకి రాగలవా? అంకుల్ ఇప్పుడే వచ్చాం. ప్రియాతో 10 minutes మాట్లాడరమ్మంటారు అంకుల్. ఓకే, పైన బార్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చాయి. వచ్చేస్తాను అంకుల్. ఏమన్నాడు? హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నాడు. లేపేనా? అయ్యో, మీరు ఊరికే బెదిరిస్తే చాలు. మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంటపడ్డ మానేస్తాడు. సార్, దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు. ఫణి వాంగ్మూలం. అయ్యా, నా పేరు ఫణి అండి. నాది ఉయ్యూరండి. కొండా గిరీశం దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. ఆయన చేసిన అన్ని హత్యలకి నేను సహాయంగా ఉన్నానండి. నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నేను అప్రూవర్గా మారిపోతానయ్యా. అన్నా, శంకరం లైన్ లో ఉన్నాడు అన్నా. అన్నా, నేను శంకరాన్ని. చెప్పరా. ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ అత్తారింటికి వచ్చారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? లేదు, గుడ్ మార్నింగ్ సార్. హలో అంకిల్, సారీ ప్రియాని డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? దందే ఉంది, తీసుకుందాం అంకిల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్.
175, 110, 250, 2000. 2000 పైన మందే లేదా? నో సార్. చార్జ్ ఇవ్వు. ఓకే సార్. చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ కొండ గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొట్టాగిరిసం చెప్పొచ్చుగా. నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా. నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా. నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం. అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా. సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడుసు గాలి చేయమన్నాడు సేటు. వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడు చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు. వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ గణేష్. ఆ ఎదోని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలో కమలాసనం అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏం సార్ మనోడిని పట్టుకుని మహేశం అన్నా ఈడు మన మురళి ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్నెప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు. ఊరుకోమంటున్నా. పర్లేదు చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగా? హ్యాపీమని చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే 2 చికెన్ లాలీపాప్ చెప్పండి. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది. వెళ్ళి మాట్లాడేసాను. సార్ అరే 2 చికెన్ లాలీపాప్ ఒక లార్జ్ తీసుకురా. శివ నువ్వు నాకు బాగా నచ్చారా. మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగే నేను మహేష్ అనే. అదే బాచిన్రా ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా? ఈయనంత సంతోషంగా చూసి శానాళ్ళైంది బాబు. నిజమే శివ. ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం. వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకేం కావాలో అడుగు. ఒక చేప ముక్కిపించనా? ఓ చేప ముఖ్యమే. అంకిల్ కే థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకు? లేదు ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడో తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట కదా. అందుకనే నీకు 4 తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి. సార్ కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నారు సార్. అలా అంటారేంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడు సార్. చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనం రాలేదట? లేదు నాన్న, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఫోన్ చేశాను. ఫోన్ చేసావు కదా? చెప్తున్నాగా నాన్న. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది.